రౌడీ మూకలు ఓ ఇంటిపై పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఎందుకంటే ఆ రౌడీ మూకలను తోడుగా తెచ్చుకుంది ఆ పోలీసులే కాబట్టి. కోడిపుంజుల కేసు విచారణ కోసం రాష్ట్రం దాటి తెలంగాణకు వచ్చిన ఆంధ్ర పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్కు స్థానికులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఊరంతా ఏకమై ఇది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కాదు తెలంగాణ అని గుర్తు చేసి చీవాట్లు పెట్టి స్థానిక పోలీసులను రప్పించారు. చిన్న కేసు విషయంలో ఏపీ పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆంధ్రప్రదేశ్ చింతలపూడి పోలీసులు ఆర్ఎంపీ డాక్టర్ ఇంటిపై దాడి చేసి రణరంగం సృష్టించారు. రాష్ట్ర సరిహద్దుల్లోని పట్టాయిగూడెం గ్రామంలో ఓ 4 కోడిపుంజులు దొంగతనం కేసులో విచారణ కోసం ఓ 50 మంది గుంపుతో వచ్చిన చింతలపూడి పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి వద్ద ఆ కోడిపుంజులు ఉన్నాయనే అనుమానంతో ఇంటిపై పడి విధ్వంసం సృష్టించారు. ఇంట్లో మగవాళ్లు ఎవరూ లేకుండా మహిళ ఒంటరిగా ఉన్నా సరే దౌర్జన్యానికి దిగిన రౌడీ మోక పోలీసుల సమక్షంలోనే సీసీ కెమెరాలు పగలగొట్టి గలాటా చేశారు. సీసీ కెమెరాలు అన్ని పగలు కొట్టేశారు సార్. వైర్లు కూడా పీకేశారు. పోలీసు వాళ్ళు ఇద్దరు అక్కడే ఉన్నారు సార్. వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు సార్. వాళ్ళు మాట్లాడింది వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే చూస్తా ఊరుకున్నారు సార్. ఎవరు ఏమీ మాట్లాడలేదు సార్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి వెళ్ళిపోయారు సార్. 200 మంది దాకా ఉంటారు సార్. వచ్చి అడిగారు సార్ ఫస్ట్ డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారని. తెలియదు బయటకు వెళ్ళారని చెప్పానండి. చెప్పినా అనుకోకుండా మొత్తం రూమ్లన్నీ చూసుకుంటాను ఆ కోళ్ళని తీసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సార్. ఇంటి మీద పడిన రౌడీ మొక్క సోదాల పేరిట టీవీ, ఏసీ, ఇంటర్నెట్ వైర్లు పీకేసి హార్డ్ డిస్క్ సహా ఆధార్ కార్డులు లాగేసుకున్నారు. ఒక్కసారిగా వందలాది మంది పడి గేట్లు మూసివేసి భయభ్రాంతులు గురిచేశారు. ఎవరి దగ్గర ఉన్న కోడిపుంజుల కోసం పోలీసులే దగ్గరుండి దౌర్జన్యం చేయడం ఏంటని నిలదీస్తున్నారు బాధితులు. ఇంటి దగ్గర ఉన్న 10 కోళ్లు, బైక్, కంప్యూటర్, హార్డ్ డిస్క్ తీసుకుపోయారని, పోలీసుల సమక్షంలోనే ఇంతటి దాష్టీకం చేశారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీ మూకల అరాచకంపై స్పందించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఆవిడ మీద దౌర్జన్యం చేస్తున్నారు. సీసీ కెమెరాలు అవి పగలగొట్టి కోళ్ళని తీసేసుకొని బండి తీసుకొని అని ఆవిడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. చంపేస్తారేమని భయం వేసి నేను పురుగుల మంది దాగి చచ్చిపోతానని ఆవిడ వెళ్తున్నారు సార్. మేము ఆపాము సార్. పక్క స్టేషన్ పోలీసులు వస్తేనే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారని, అటువంటిది స్థానిక పోలీసులు లేకుండా ఆంధ్ర పోలీసులు ఇక్కడికి ఎలా వస్తారని నిలదీశారు స్థానికులు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వంలో చేస్తున్నట్లు ఇక్కడ కూడా అరాచకాలు చేయాలనుకుంటున్నారా అంటూ చీవాట్లు పెట్టారు. ఆంధ్ర పోలీసులు వచ్చి అక్కడ జరుగుతున్న అదే అరాచకాన్ని ఇక్కడ తెలంగాణలో సృష్టిద్దామనే ఒక 4-5 కార్లు వేసుకొని జనాన్ని వేసుకొని 2 కానిస్టేబుల్ ఒక డ్రైవర్ వచ్చి ఇంట్లోకి జొరబడి సీసీ కెమెరాలు పగలగొట్టడం, ఆధార్ కార్డు తీసుకెళ్ళటం, పోలీసులు దగ్గరుండి ఈ దౌర్జన్యాన్ని ఆ రౌడీ మోకతోటి సృష్టించడం అనేది ఇంతవరకు మన తెలంగాణలో ఈ ఆకృత్యం అనేది లేదు. కోడిపుంజులు దొంగతనం కేసులో విచారణ కోసమే వచ్చామని, తాము ఎటువంటి దౌర్జన్యం చేయలేదని చింతలపూడి హెడ్ కానిస్టేబుల్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. దాంట్లో 4 కోళ్లు పోయినాయండి. మట్టగుడు రంగనాథ్ గారు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద 2 కోళ్ళు ఇక్కడ మన అచ్యుతాపురంలో ఐడెంటిఫై చేశారు. ఆ కుర్రోడికి డాక్టర్ గారు శేషు గారు అన్న ఆయన కోళ్ళు ఇచ్చారని వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు మిగిలిన కోళ్ళు ఆయన దగ్గర ఉన్నాయేమో చూపిస్తామని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులపై చేస్తున్న అరాచకాలు అలవాటైపోయి ఇదే డ్యూటీ అనుకుని ఇక్కడికి వచ్చి మీ ప్రతాపం చూపిస్తున్నారా అంటూ ఏపీ పోలీసులను స్థానికులు నిలదీశారు. మీరు అసలు పోలీసులేనా అని ప్రశ్నించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చేసరికి రౌడీ మోక మొత్తం పారిపోగా ఆంధ్ర పోలీసులు మాత్రం మిగిలారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి ప్రశ్నించారు స్థానిక పోలీసులు.